వీటిని పట్టకూడదు, బట్ ఇదిగో నా దగ్గర ఇవే వస్తాయి. ఇది చూస్తుంటే చిరుత పులి బెంగాల్ టైగర్ లా కనిపిస్తూ ఉంటుంది లైట్ లైట్గా. ఇది ముంగిసా అనమాట. అండ్ ఇది చూడండి, ఇది చాలా కలర్ఫుల్గా. హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. రీసెంట్గా అరకులో పెట్టిన పెట్స్ పార్క్లోకి ఫ్రెండ్స్తో కలిసి ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్ళాము. ఈ పార్క్ని పెట్స్ అండ్ వింగ్స్ అని పేరు పెట్టిన అరకులో మాత్రం ఇది ఒక మినీ జూ పార్క్. ఈ మినీ జూ పార్క్లో ఉండే రకరకాల పక్షులు, రకరకాల జంతువులతో మేము ఎలా టైం స్పెండ్ చేసాము, ఈ లోపల వెళ్ళడానికి టికెట్ ఎంత ఛార్జ్ చేస్తారో మొత్తం క్లియర్గా చెప్తాను. వీడియోని ఎండ్ దాకా చూడండి. పెట్స్ అండ్ వింగ్స్ సెంటర్లో టికెట్ తీసుకున్నాను. ఇక్కడ టికెట్ వచ్చి అడల్ట్స్కి అయితే 300 రూపీస్, చిల్డ్రన్స్కి అయితే 150 రూపీస్. ఇది ఎంట్రీ గేట్. అండ్ అక్కడ నుంచి వచ్చి ఇక్కడ టికెట్ తీసుకోవాలి. ఇదనమాట, ఇంకా ఇక్కడ నుంచి లోపల వెళ్ళాలి. ఫ్రెండ్స్, ఇక్కడ కనిపిస్తున్న ఈ పక్షి పేరు ఈము పక్షి. ఇది చూడడానికి ఆస్ట్రిచ్ లా ఉంటుంది. ఇలాంటి పక్షుల్ని మన ఇండియాలో పెద్ద పెద్ద జూల్లో మాత్రమే చూస్తూ ఉంటాము. అలాంటిది మన అరకులో వీటిని చూడడం చాలా ఎక్సైట్మెంట్ గా అనిపించింది. దీన్ని చూసిన వెంటనే నాకు ఎలా అనిపించింది అంటే ఒక పెద్ద రాక్షస పక్షిని చూసినట్టుగా అనిపించింది. అండ్ దాని దగ్గరికి వెళ్ళినప్పుడు అది నా కళ్ళు పీకి తినేస్తుందేమో అని భయమేసింది. ఇలాంటి పక్షుల్ని మీరు ఎప్పుడైనా దగ్గర నుంచి చూసుంటే ఖచ్చితంగా కామెంట్స్ లో చెప్పండి. దగ్గర నుంచి ఒక ఒంటిని చూడడం ఇదే ఫస్ట్ టైం. ఫ్రెండ్స్, ఫస్ట్ టైం ఒంటి దగ్గరికి వెళ్తున్నాను. హలో బ్రో. వీటి మీద ఎక్కి తిరుగుతుంటారు కదా, నేను ఎక్కిన బాగున్నా, బట్ ఎక్కడానికి అవ్వదు. ఇక్కడ చూస్తున్నారు కదా, వాటర్ని తాగి ఎక్కడ దాచుకుంటాయంటే దీంట్లో దాచుకొని ఉంటుంది. ఎడారిలో వెళ్ళేటప్పుడు ఎక్కడైతే దాహం వేస్తుందో ఆ టైంలో ఈ వాటర్ని యూజ్ చేసుకొని వాటి దాహాన్ని తీర్చుకుంటుంటాయి. ఇవి ఇప్పుడు మన అరకులో కూడా ఉన్నాయంటే చాలా హ్యాపీగా. వెనకాల వెళ్ళకూడదు, ఒక్క తిప్పించింది అనుకో. పక్షుల ప్రపంచం. పట్టకూడదా? ఓకే, వీటిని పట్టకూడదు, బట్ ఇదిగో నా దగ్గర ఇవే వస్తాయి. ఇవి జనరల్గా మనం ఇంత దగ్గర నుంచి ఇన్ని కలర్ఫుల్ బర్డ్స్ని చూడడం ఇదే ఫస్ట్ టైం. ఇవే కాదు, ఇంకా వీటికన్నా పెద్ద పెద్దవి ఉన్నాయి. సీడ్స్ లాంటివి ఇచ్చిన ప్రతిసారి ఇవి ఆటోమేటిక్ నా దగ్గరకు వచ్చేస్తున్నాయి. చిన్నవి నా దగ్గర వచ్చాయి, బట్ ఆ పెద్దవి అది రావట్లేదు. సో ఈ జనాలంతా వెళ్ళిన తర్వాత వేరేది ఇంకోటి ఇస్తాను, అది చూడండి, చూపించండి అని చెప్పారు. అది కూడా అడిగి చూపిస్తాను, అవి వాటి బిహేవియర్ ఎలా ఉంటుందో. ఈ బర్డ్స్ అన్నీ బయట నుంచి ఇంపోర్ట్ చేసినాం అనమాట. అంటే మన కంట్రీలో కావు, బయట కంట్రీస్ నుంచి, అవుట్ ఆఫ్ కంట్రీస్ నుంచి తీసుకొచ్చినవన్నీ ఇవ్వను. ఇవి కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి. ఇందాక చూపిస్తానని చెప్పాను కదా, పెద్దది ఇదే. అండ్ ఇది చూడండి, ఇది చాలా కలర్ఫుల్గా ఎంత బాగుంది కదా. ఇలాంటి ఒక ప్లేస్లో వచ్చి ఇలాంటి పక్షులతో కొంచెం స్పెండ్ చేసినా చాలా హ్యాపీగా అనిపిస్తుంటుంది. భయపడతారు. యాక్చువల్లీ నేను ఇక్కడ వచ్చింది ఈ పాము కోసం అని చెప్పి, ఆల్రెడీ ట్రై చేస్తున్నారు కాబట్టి మనం నెక్స్ట్ ట్రై చేద్దాం. ఇది పైథాన్ ఫ్రెండ్స్, ఇది పైథాన్. ఒకసారి పట్టుకో బాబాయ్, ఏం కాదు. ఒకసారి అలా పట్టుకో. లాస్ట్ టైం ఒకసారి పైథాన్ పట్టుకున్నా, బట్ అది మూవ్ అవ్వలేదు, అది పడుకుని సైడ్. అది వేరే పాము అయితే నాకు ఐడియా లేదు. సో ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది, ఇది మూవ్ అవుతుంది, భయమే వేస్తుంది. దీన్ని ఇలా మెడలో పెట్టుకుంటే ఎలా అనిపిస్తుంది అంటే చాలా చల్లగా ఉంది, స్పాన్ చేసినట్టుగా అనిపిస్తుంది. దీని తల దగ్గరలో వెళ్తే కొంచెం భయమే వేస్తుంది. దీన్ని నార్మల్గా వదిలేస్తే ఇదిగో చూడండి ఎలా స్క్వీజ్ చేయడానికి ట్రై చేస్తుంది అనమాట. మమ్మల్ని ఇలా మెడ మొత్తం చుట్టేసి బిగిస్తుంది. కొంచెం భయంగా ఉన్నప్పటికీ ఇక్కడ వీళ్ళు ఉన్నారు కాబట్టి కొంచెం భయం వేయట్లేదు. అదే నేను సింగిల్గా ఉన్నట్టు
అన్నా అన్నా ఒకసారి రా అన్న, నాకు భయం వేస్తుందన్నా. ఊసరవల్లి తొండ, ఇది ఊసరవల్లి అనుకుంటా. దీనికి కలర్ చేంజ్ ఇంకా అవ్వట్లేదు, బట్ ఇది ఆల్మోస్ట్ ఊసరవల్లి లాగా అనిపిస్తుంది. దీని పేరు ఊసరవల్లి కాదు, ఇది ఇంక్వానా అంట. ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది. దీని దగ్గరలో వెళ్తే తోకతో కొడుతుంది అనమాట. చూద్దాం మనకు కొడుతుందో లేదో. ఏయ్ కొట్టేసి పారిపోయింది ఇంకా. దీని పేరేం పేరన్నా? ఇక్వానా. ఇది ఇంక్వానా అంట, గ్రీన్ కలర్ ఇంక్వానా. ఇందాక చూపించాం కదా, అది కాకుండా ఇంక్వానా. ఇది గ్రీన్ ఇగ్వానా, ఇందాక చూపించాం కదా, అది చిన్నది, అది రెడ్ కలర్ది. ఇది చాలా పెద్దగా ఉంది. యాక్చువల్లీ ఇందాక పాముని పట్టినప్పుడు ఎంత భయం అనిపించిందో ఇప్పుడు అలాగే అనిపిస్తుంది. బట్ ఇదేం చేయట్లేదు, చాలా ఫ్రెండ్లీగా ఉంది. పట్టుకుంటే కొంచెం భయం వేస్తుంది. ఇదేదో డ్రాగన్స్ని పట్టుకున్నట్టు అనిపిస్తుంది. లేదు నాకేం అనిపించట్లేదు, ఎందుకంటే టీ షర్ట్ మీద షర్ట్ వేసుకుని ఉండడం వల్ల చేయి పెట్టుకోవచ్చు. ఇది చూస్తున్నారు కదా, ఇది హాల్విన్ బార్మిస్ పైథాన్ అంట. నేను ఇది చూడడం ఫస్ట్ టైం, ఇది పట్టుకోవడం కూడా ఫస్ట్ టైమే. పాపం దీనికి ఏం చేయాలో కూడా ఐడియా రావట్లేదు. ఇది చూస్తున్నారు కదా, ఇది చాలా క్యూట్గా ఉంది, చాలా నీట్గా ఉంది. ఇది ముంగిస అనమాట. ఈ ముంగిస ఇందాక పట్టాం కదా మనం పాము, అది రాజు అయితే దానికి ఇది రారాజు అనమాట. జాగ్రత్తగా ఉండాలి వీటితో కూడా. చూడు నా చెయ్యి ఎలా నాకేస్తుంది బామర్దే. దొరికితే తినేస్తారా మీరు? ఇది పిల్లి. రా రా రా. అయ్యో ఎంత బాగుంది కదా ఈ పిల్లి. ఇది బెంగాల్ నుంచి తీసుకొచ్చారంట, బెంగాల్ కేట్ అని. చిరుత పులి బెంగాల్ టైగర్లా కనిపిస్తూ ఉంటుంది లైట్ లైట్గా, రెండింటిని క్రాస్ చేసినట్టుగా అనిపిస్తుంది. అందుకే దీన్ని బెంగాల్ కేట్ అంటారు. ఇన్నాళ్ళు మనం బెంగాల్ టైగర్ని సినిమాల్లో చూసాం, బట్ బెంగాల్ కేట్ని చూడడం ఇదే ఫస్ట్ టైం. అమెరికాలో ఉంటాయంట, ఇవి అమెరికా నుంచి తీసుకు. ఫ్రెండ్స్, నేను పట్టుకున్న ఈ పిల్లి పేరు కూన్ కేట్. ఈ జాతికి చెందిన పిల్లులు ఎక్కువగా యూఎస్ లో కనిపిస్తుంటాయి. మన ఇండియాలో అక్కడక్కడ మాత్రమే లైక్ ఇలాంటి ఎగ్జిబిషన్ షోస్ లాంటి వాటిల్లో ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. సో నేను వెళ్ళక ముందు ఈ పిల్లిని చాలా మంది ఎత్తుకోవడం, పట్టుకోవడం, గిల్లడం, గిచ్చడం లాంటివి చేయడం వల్ల దాని ఒంట్లో బాగాలేదని చెప్పారు. అందుకు దాన్ని అక్కడ వదిలేసి ఇంకో పిల్లున్న కేజ్ లోకి వెళ్ళాను. అక్కడ 2 పిల్లులు ఉండేవి. ఇది పెర్సియన్ కేట్. ఇవి 2 రకాలు ఉన్నాయి ఇక్కడ. ఇదొక కలర్ అయితే, ఇదిగో ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ చిన్నది, ఇదొక కలర్ అనమాట. చిన్నపిల్లల్ని పట్టుకుంటే ఎలా అవుతారో అలాగే అవుతుంది ఈ కేట్ కూడా. పెర్సియా నుంచి తీసుకొచ్చారంట. ఓకే, ఇంకొంచెం ముందుకు వెళ్దాం. ఇదేంటిది? ఇది బాబు, ఇది ఉంది కదా, దీన్ని ఎప్పుడు చూడలేదు, దీని పేరు కూడా నాకు ఐడియా లేదు. ఇక్కడ కనిపిస్తుంది కదా, దీన్ని ఇన్స్టా రీల్స్, యూట్యూబ్ షార్ట్స్లో చాలాసార్లు చూశాను. ఇది తెల్ల చెవుల పిల్లి. పాపం దీన్ని చెవుల్లోనే పట్టాలంటారు, బట్ చెవుల్లో పట్టి ఇలా ఎత్తితే దీనికి ఎంత నొప్పి పెడుతుందో అర్థం చేసుకోవచ్చు. పాపం వీటికి బాగాలేనట్టుంది. లేగు లేగు లేగు, బాయ్ టాటా బాయ్. సో ఇక్కడ కనిపిస్తుంది కదా బొచ్చు కుక్క, దీన్ని పుడీలు అంటారంట. సో ఇది ఒక చోట ఉండట్లేదు కదా, 2 ఉన్నాయి ఇక్కడ మొత్తం. ఈ కుక్క చాలా క్యూట్గా ఉంది. ఇందాక అలా ఆడుకున్నాయి కదా, ఇప్పుడు పట్టుకున్నాను. అసలు పట్టుకుందాం అంటే ఛాన్సే లేదు కదా, ఇక్కడికి అక్కడికి తిరుగుతూనే ఉండే 2 కలిసి. చిన్నపిల్లలు ఎలా ఆడుకుంటుంటారో అలా ఆడుకుంటుండే. ఇక్కడ భయ్యా ఇది ఏ జాతికి చెందింది? ఇది
చువా సినిమా పేరుతో సహా చెప్తున్నాడు మన బ్రో. చువావా జాతికి చెందినవి. వీటి జాతి మెక్సికోలో కనిపిస్తుంటది ఎక్కువగా. ఇది చూడడానికి న్యూ బోర్న్ కుక్క పిల్లలా కనిపిస్తుంది కదా, అలా అనుకుంటే చాలా తప్పు. ఇది చిన్న కుక్క పిల్ల అయితే కాదు. ఇది పెద్దది అయినప్పటికీ సైజ్ లో మాత్రం చాలా చిన్నదిలా కనిపిస్తుంది. సైజ్ బల్కీగా కనిపించకపోవడం వల్ల ఇది చిన్న పిల్ల అనుకోవచ్చు. అండ్ ఈ కుక్కలు ఇంతకు మించి ఎక్కువ పెరగవు. హాయ్ హాయ్ హాయ్, ఏం పేరు? పెప్సీ అంట. ఇది కుక్క చూడడానికి ఇంతకాల చూసిన పిల్లలా కనిపిస్తుంది. ఇది ఒక కుక్క. ఇది ముందు నుంచి పెంచుతున్నారంట, సో అందుకే పిలిచిన వెంటనే వచ్చింది. చూడడానికి చాలా క్యూట్గా, చాలా ముద్దుగా బొద్దుగా ఉంది కదా. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది ఒక కోడి. ఈ జాతికి చెందిన కోడ్లు వెస్ట్రన్ చైనా పర్వత ప్రాంతాల్లో ఎక్కువ కనిపిస్తుంటాయి. అండ్ వాటి జన్మస్థలం కూడా అదే. ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఈ జాతికి చెందిన మగ కోడి తల గోల్డ్ కలర్ లో ఉంటుంది. సో దాని వల్ల ఆడకోడ్లు వీటిని చూసినప్పుడు బాగా అట్రాక్ట్ అవుతాయంట. అండ్ ఈ కోడి పేరు గోల్డెన్ పీసన్. ఇక ఇక్కడున్న ఈ కోడి పేరు సిల్వర్ ఫీసెంట్. బాడీ అంతా బ్లాక్ అండ్ వైట్ ఈకలతో మొహం ఎర్రగా కనిపిస్తూ చాలా అట్రాక్టివ్ గా ఉంటుంది. కోడ్లు జనరల్ గా థాయిలాండ్, చైనా లాంటి కంట్రీస్ లో ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. పొడవైన తోక ఉన్న ఈ కోడ్లో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఈ జాతి కోడ్లు ఏదైనా ప్రమాదాన్ని పసిగట్టినప్పుడు ఎగరడం కంటే కాళ్ళతో పరిగెడుతూనే తప్పించుకోవడానికి ఎక్కువ ప్రిఫర్ చేస్తాయి. బ్రీడ్ పొంగునూరు. ఇది దూడ పేరు అంటే హరిణి. సైజ్ అంతా ఉంటుంది. ప్రెజెంట్ 1 year అవుతుంది. అవునా? 1 year ఇంకా పెరగదు. ఇది ఎన్ని ఇయర్స్ దాకా బతుకుతాయి ఇవి? మ్యాక్సిమం 10-15 years బతుకుతాయా? సూపర్. సీమ కుక్కలు అంటాం కదా, పొట్టుకి కనిపిస్తాయి. సో ఆ టైప్లోనే ఈ బ్రీడ్స్ కూడా ఇంతకు మించి పెరగవంట. వీటికన్నా హైట్లో ఏమైనా ఉన్నాయా? లేవా? వీటికన్నా హైట్లో ఇంకా రావంట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ గొర్రె ఇది కాశ్మీర్ నుంచి తీసుకొచ్చారంట. ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది. మనం డైలీ మన విలేజెస్లో చూసే గొర్రె కంటే కొంచెం పెద్దగా ఉంది. దానికి బొచ్చు కూడా ఎక్కువ ఉంది. గుండూరియా. సో ఊళ్ళని రగ్గులు తయారు చేస్తూ ఉంటారు కదా, వాటిలో ఎక్కువగా ఇదిగో ఈ గొర్రెకి సంబంధించిన బొచ్చుతోనే తయారు చేస్తారనమాట. కదా ఈ 2 మేకలు జమ్మూ కాశ్మీర్లో పెరుగుతాయంట జనరల్గా. వీటి పేరు జమునా పరి అంట. వీటి చెవులు కూడా కొంచెం ఇలా వేలాడిపోయి ఉన్నాయన్నమాట. ఇవి కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి. ఇవి ఎప్పుడు చూడలేదు. ఈవెన్ వీడియోస్లో జనరల్గా కొంతమంది చూపిస్తుంటారు, కానీ అలాంటి దాంట్లో కూడా చూడలేదు. ఇదే ఫస్ట్ టైం ఇది చూడడం. మీలో ఎవరైనా చూసుంటే చెప్పండి కామెంట్స్లో. ఇప్పటిదాకా కొన్ని పెట్స్ని, కొన్ని బర్డ్స్ని మనం కవర్ చేసాము. సముద్రపు జీవులు ఇవన్నీ. ఇక్కడ చిన్న తాబేళ్ళు ఉన్నాయి, అవి బయట రావట్లేదు. వస్తుంది, దా. తాబేళ్ళు అప్పుడప్పుడే కనిపిస్తుంటాయి బ్రో. ఈ జాతులను అయితే మనం ఫీడ్ చేయవచ్చు ఇక్కడ వచ్చినప్పుడు. కానీ ఫీడ్ చేసేటప్పుడు కాస్త చేతిని కొట్టినట్టుంటే డిఫరెంట్ ఉంటుంది, కానీ బాగుంటుంది. లైవ్ ఎక్స్పీరియన్స్ జోన్ అంతా ఇక్కడంతా యానిమల్స్, తర్వాత ఈ డక్స్ ఆ జూలో నేను చూసిన కొత్త రకాల పక్షులు, జంతువులు, వాటితో పాటు ఇదిగో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది కూడా ఒక వింత జీవియే. ఎందుకంటే ఇది దూరం నుంచి చూసినప్పుడు దీన్ని నేను ఏదో అనుకున్నాను, బట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత తెలిసింది ఇది ఒక కోతి అని. కదా ఈయన రాకముందు ఇవి చాలా అలర్ట్ చేస్తుండే. ఈవెన్ నా లోపల వెళ్ళి వాటితో ఆడుకుందామన్న ఛాన్స్ లేదనమాట. సో ఫైనలీ ఆయన వచ్చి వీటికి ఫుడ్ ఫీడింగ్ చేస్తూ వాటిని బాగా హ్యాండిల్ చేశారు. అప్పటిదాకా మాకు అసలు ఆ లోపల వెళ్ళడానికి ఛాన్స్ కూడా ఇవ్వలేదన్నమాట. సో ఆ విధంగా ఆ మినీ జూ పార్క్లో నాకు చూడని జీవులతో ఆడుకున్నాను. కొత్త రకాల పావురాల్ని చూశాను, కోడ్లని చూశాను. విదేశాలకు మాత్రమే పరిమితమైన కొన్ని పెంపుడు జంతువులని పట్టుకుని మరీ ఆడుకున్నాను. ఈ విధంగా ఆ పార్క్ లోపల నాకు తెలియకుండానే ఒక 3 hours గడిపేశాను. స్టార్టింగ్ ఇలా వెళ్ళారు కదా, మొత్తం చూసారు కదా, ఎలా అనిపిస్తుంది మీకు?
చాలా బాగుంది నిజంగా. అంటే మనం బయట ఇవన్నీ జూ పార్క్లో వెళ్ళి చూడొచ్చు, బట్ టచ్ ఫీల్ అయితే రాదు. వచ్చినప్పుడు టికెట్ ప్రైస్ అమ్మో ఇంత అనుకున్నారు కదా, తిరిగి వచ్చినప్పుడు ఎలా అనిపించింది? వచ్చినప్పుడు టికెట్ ప్రైస్ అంటే నార్మల్గా 300 అంటే చాలా ఎక్కువేమో అనిపించింది స్టార్టింగ్. ఆ తర్వాత మొత్తం ఇవి 2 అవర్స్ మొత్తం తిరిగాయి. మేము ఆల్మోస్ట్ ఒక 3-4 అవర్స్గా తిరిగాము. అండ్ లోపల వెళ్ళిన తర్వాత అంతా ఎక్స్ప్లెయిన్ చేశారు, వాటి గురించి చెప్పారు. సో అవన్నీ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు, బాగా చెప్పారు. 300 అనేది వర్త్ అనిపించింది.